నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 108వ పేజీలో ఉన్న తోట తల్లి అనే గేయాన్ని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి, ఎవరెవరు ఉన్నారు అని అడుగుతున్నారమ్మా. బొమ్మలో కొంతమంది పిల్లలు ఉన్నారు. అక్కడ కొన్ని జామ చెట్లు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. పిల్లలు జామ తోటలో ఉన్నారు. 2 పిల్లలు దాగుడు మూతలు ఆడుతున్నారు. ఒక పిల్లవాడు జామ చెట్టెక్కి జామకాయలు కోస్తున్నాడు. 2 ఆడపిల్లలు కింద పడ్డ జామకాయలు ఏరుతున్నారు. ఒక పిల్లవాడు ఏ కాయలు కొయ్యాలో సూచనలు కింద నుండి ఇస్తున్నాడు. వాళ్లతో పాటు మీరు కూడా ఉండి ఉంటే ఏం చేస్తారు అని అడుగుతున్నారమ్మా. మేము కూడా ఆ పిల్లలతో కనుక ఉన్నట్టయితే ఆ జామకాయలు తింటూ ఆ పిల్లలతో చక్కగా ఆడుకునేవాళ్ళం అని చెప్తే సరిపోతుందమ్మా. ఈ గేయాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారమ్మా. గేయాన్ని చూద్దాం. అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా, రాము సోము పదరా. అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా, రాము సోము పదరా. తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా. తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా. ముందు ముందుగా దాగుడు మూతలే ఆడాలిరా, పిమ్మట పాటలతో తల దిమ్మును వీడాలిరా. ముందు ముందుగా దాగుడు మూతలే ఆడాలిరా, పిమ్మట పాటలతో తల దిమ్మును వీడాలిరా. అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా, రాము సోము పదరా. ఆటపాటలైనాక అలసిపోవునందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో. ఆటపాటలైనాక అలసిపోవునందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో. మనసుదీర మమతలూర మాటలాడుదామురా, మంచి మంచి కథలను మనమంతా విందామురా. మనసుదీర మమతలూర మాటలాడుదామురా, మంచి మంచి కథలను మనమంతా విందామురా. అదుగదుగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా, రాము సోము పదరా. అదుగదుగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా, రాము సోము పదరా. చూసారా పిల్లలు, ఈ గేయం ఎంత బాగుందో. ఈ గేయంలో తోట తల్లి మనందరినీ పిలుస్తున్నదని, మనమంతా తోటకు తప్పకుండా వెళ్ళాలని, అక్కడ ఆట పాటలతో గడపాలని, ముందుగా దాగుడు మూతలు ఆడాలని, తరువాత పాటలు పాడుకొని తల దిమ్మును పోగొట్టుకోవాలని, ఆట పాటలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చిన్న చిగురులతో పువ్వులతో మనసుదీరా మాట్లాడాలని, అవి చెప్పే మంచి మంచి కథలను మనమంతా వినాలని పిల్లలు పాడుతున్నట్టుగా కవి ఈ గేయాన్ని రచించారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.